హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. గుత్తి వంకాయ కూర చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, అలాగే చాలా కష్టం అనుకుంటారు కదా. మీరు ఈ ప్రాసెస్లో చేశారు అని అంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. పల్లీల నుండి పొట్టు సపరేట్ అయ్యే వరకు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. పల్లీలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే స్పైసెస్ వచ్చేసి 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 నుండి 12 వరకు జీడిపప్పులు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. జీడిపప్పు, జీలకర్ర ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నువ్వులు, ఎండు కొబ్బరి పొడి కంపల్సరీ వేయాలండి. అవి వేయడం వలన గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. సారీ ఫ్రెండ్స్, కారం పసుపు వేసి చిన్న క్లిప్ మిస్ అయ్యింది. అలాగే 1 ఇంచ్ అల్లం, పొట్టు తీసుకున్న 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఒక్కసారి మెత్తని పొడిలా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న పొడిలో 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, అలాగే కాడలతో సహా 1 గుప్పెడు కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ను ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకొని వంకాయలను తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న గుత్తి వంకాయలను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో సగం కంటే కొంచెం ఎక్కువగా 4 వైపులా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయలను ఒక్కసారి ఫ్రెష్గా ఉన్నాయో లేదా పుచ్చులు ఏమన్నా ఉన్నాయో చెక్ చేసుకొని వెంటనే ఉప్పు నీటిలో వేసుకోండి. ఇలానే మిగిలిన వంకాయలన్నీ కూడా ఘాట్లు పెట్టుకొని పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకొని వెంటనే ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోండి. వంకాయల్లోకి నిండుగా ఈ మసాలాను స్టఫ్ చేసుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్న వంకాయలను వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అలానే మిగిలిన వంకాయలన్నీ కూడా ఇలానే మసాలా పేస్ట్తో ఫుల్గా స్టఫ్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయల్లోనూ స్టఫ్ చేయగా మసాలా ముద్ద అనేది ఇంతవరకు మిగిలింది. దీనిని మనం గ్రేవీ కోసం వాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని తీసుకోండి. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నెక్స్ట్ మసాలాతో స్టఫ్ చేసిన గుత్తి వంకాయలను కూడా తీసుకోండి. ఇలా కుక్కర్లో గుత్తి వంకాయ కూర చేయడం వలన ఎక్కువ టైం కూడా పట్టదు, తక్కువ టైంలోనే అయిపోతుంది, అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది.
ఇలా తీసుకున్న వంకాయల్లో ముందుగా మిగిలిన మసాలా ముద్దను కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ కనీసం 2-3 నిమిషాలైనా బాగా ఫ్రై చేయండి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వలన వంకాయ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడమే కాకుండా మసాలా ముద్ద కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చేయడం వలన వంకాయలకి మసాలాలు బాగా పడతాయి. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల చింతపండు పులుసు కూడా వేసుకోండి. చింతపండు పులుసు కూడా మీ ఆప్షన్ అండి, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా పట్టవండి, 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకుంటే ఇంకొంచెం ఈ టైంలో యాడ్ చేసుకోండి. గ్రేవీ కూడా ఇలా ఉంటే సరిపోతుందండి, కూర ఉడికేసరికి చిక్కబడుతుంది. ఇక్కడ నాకు ఉప్పు సరిపోయినట్లేదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉంచండి. 2 విజిల్లు వస్తే సరిపోతుందండి, కూర పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. 2 విజిల్లు వచ్చిన తర్వాత విజిల్లో నుండి గాలి నార్మల్గా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసి చూడండి. చూడండి, గుత్తి వంకాయ కూర పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం కసూరి మెతి వేసుకోండి. కసూరి మెతి ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకుంటే కొంచెం కొత్తిమీర తరుగైనా వేసుకోండి. ఇలా కసూరి మెతి వేసుకోవడం వలన కూర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీకు గ్రేవీ ఇంకొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే మూత లేకుండా మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. నాకైతే ఇలా సరిపోతుంది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి, గుత్తి వంకాయలు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో, అస్సలు చెదరకుండా. అలానే గ్రేవీ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉంది, అస్సలు చిక్కగా లేదు. ఇలాగైతే కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా గుత్తి వంకాయ కూర రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.